మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా. నువ్వు నిజంగా ప్రజలకు ప్రజల పక్షాన నువ్వు పనిచేస్తే తెలంగాణ హితం కోసం పని దూరం చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు చేద్దామా? ఇవి దొంగ పనులు, ఇవి దొంగ పనులు. అందుకని దొంగను చూసినట్టు చూస్తున్నారు. నువ్వు దొంగ పనులు. నోటిఫైడ్ ఏరియా అంటే ఇక్కడికి వెళ్ళి ఏది శంషాబాద్ ఏరియా మొత్తం ఇక ఇక్కడ భారీ స్కామ్. ఇక్కడ ఒక్క దగ్గర ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూపెడతా. నవనిర్మాణ్ కంపెనీకి ఇక్కడ 63 లక్షలకు మాత్రమే ఇచ్చిండ్రు. యాక్చువల్ గా ఇక్కడ ఎంత ఉండాలంటే ఏజెన్సీకి ఇక్కడ అత్యధిక బిడ్డు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12 కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు 12 కోట్ల రూపాయలు మాకు వద్దు. రేవంత్ రెడ్డి అంటాడు మాకు 12 కోట్ల రూపాయలు వద్దు, నాకు 63 లక్షలు చాలు. నాకు 63 లక్షలకు 10 సంవత్సరాల వరకు నువ్వు శంషాబాద్ అంతా వాడుకో. అక్కడ వేరే ఏ బోర్డు ఉన్నా అన్ని కూడా మీకు నీ మాత్రమే ఉండాలి. నువ్వు తప్ప వేరేవాడు పెట్టడానికి లేదు. 63 లక్షలే 12 కోట్ల రూపాయలు నాకు వద్దు అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం? ఇక్కడ 11 కోట్ల 37 లక్షల నష్టం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు.